డార్లింగ్ ఈ యాప్ని యూస్ చేసుకొని మీరు ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు. చాలా లాట్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి సంపాదించుకోవడానికి. వాటి గురించి అన్ని ఇవాళ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. కాకపోతే డార్లింగ్ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ యాప్ కావాలంటే ప్లే స్టోర్లో అయితే ఉంది. కాకపోతే ఎతికేటప్పుడు ఈ యాప్ గురించి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. సో ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే దానికన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకొని జెన్యూన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం బెస్ట్. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకుని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ అలా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ట్యాప్ చేసిన వెంటనే మీరు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. వన్స్ అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ మెయిల్ అయితే అడుగుతుంది. మీ మెయిల్ ఇచ్చేసారంటే లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. వన్స్ అలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఎలా డబ్బులు సంపాదించుకోవాలి. డార్లింగ్ మనం డబ్బులు సంపాదించుకోవడానికి చాలా లాట్స్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వేస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వే వచ్చేసి జస్ట్ మీరు 30 సెకండ్స్ ఒక ఆర్టికల్ చదివి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఇవన్నీ ఉన్నాయి కదా. సో లైక్ ఇక్కడ మహీంద్రా స్కార్పియో అని చెప్పేసి, అండ్ దాని కింద మహీంద్రా XUV అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. వీటిని జస్ట్ మీరు ఓపెన్ చేశారంటే ఒక 30 సెకండ్స్ టైమర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 30 సెకండ్స్ అని చెప్పేసి ఉంది కదా. ఆ 30 సెకండ్స్ మీరు వెయిట్ చేశారంటే మీరు ప్రతిసారి 7 కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 7 కాయిన్స్ చాలా తక్కువ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ 7 కాయిన్స్ కాస్త 100 కాయిన్స్ అయితే మీకు ఒక 1 రూపీలో అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డూ యూ వాంట్ టు యాడ్ 7 కాయిన్స్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఎస్ అనే దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట. ఈ యాడ్ మీరు ఏం పట్టించుకోకండి, ఎక్కడ కూడా గెలక్కండి. ఇంటూ మార్క్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ అలా ఇంటూ మార్క్ వచ్చిన తర్వాత ఇంటూ అనే దానిపైన క్లిక్ చేసేసి మీరు మీ వ్యాలెట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా, ఆ వ్యాలెట్లోకి వెళ్ళారంటే మీకు 7 కాయిన్స్ అనేవి యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇప్పుడు 782 కాయిన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఇంకో ఆర్టికల్ చదివి మీకు 7 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి, యాడ్ అవ్వ అని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకో ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఓపెన్ చేసా, వెయిట్ ఫర్ 30 సెకండ్స్ అని ఉంది. మనం 30 సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 30 సెకండ్స్ అయితే వెయిట్ చేశాను. ఇక్కడ ఎస్ అనే దానిపైన క్లిక్ చేస్తాను, ఒక యాడ్ అనేది ప్లే అయింది. సో ఇంటూ వచ్చింది. ఇంటూ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇప్పుడు మీరు వ్యాలెట్లోకి వెళ్ళి చూస్తే ముందు మనకి 782 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 కాయిన్స్ యాడ్ అవ్వడం వల్ల 789 కాయిన్స్ అయితే అయ్యాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 789 కాయిన్స్ ఎలా సంపాదించాను అంటే చెప్తాను, ఆగండి. ఇంకా చాలా వేట్స్ అయితే ఉన్నాయి. ఈ 7 కాయిన్సే కాదు, మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలి అనుకుంటే అలా వచ్చిన తర్వాత అలా కూడా సంపాదించుకునేసిన తర్వాత మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఆ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ మీకు ప్లే టైం అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఆ ప్లే టైం అనే దానిపైన క్లిక్ చేశారనుకోండి, మనకి ర్యాండమ్గా కొన్ని యాప్స్ అనేవి సజెస్ట్ చేస్తుంది అనమాట ఈ యాపే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ర్యాండమ్గా కొన్ని యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యాప్లో ఏదో ఒక యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది చెప్పుంటారనమాట. ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయండి, మీకు ఎంతో కొంత కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. బేసికలీ నేనైతే ఒక యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను. యాప్ డౌన్లోడ్ చేసిన దానివల్ల దాంట్లో నుంచి నాకు 640 కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 640 కాయిన్స్. యాప్ కావాలంటే మనకి ఇక్కడ చూపిస్తాను, ఇదే అనమాట యాప్ వచ్చేసి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసినందుకు నాకు 640 కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు 100 కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. అంటే 640 కాయిన్స్ ఈక్వల్స్ టు 6 రూపీస్ అనమాట. సో మీరు ఎలా ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకో ముఖ్యంగా చెప్తున్నాను, ఇలా 640 కాయిన్స్ సంపాదించుకోవడానికి నాకు ఎంత టైం పట్టిందో తెలుసా? జస్ట్ ఒక 15 మినిట్స్ పట్టింది. ఆ 15 మినిట్స్ కూడా ఎందుకు పట్టింది అంటే నా ఇంటర్నెట్ స్లో అవ్వడం వల్ల నేను యాడ్స్ ప్లే చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి రీడైరెక్ట్ అవుతున్నప్పుడు కావచ్చు, నా ఫోన్ అండ్ నా ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల లేట్ అయితే అయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంటర్నెట్ అండ్ మీ ఫోన్స్ ఫాస్ట్గా ఉంటే మీరు చాలా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ట్రస్ట్ మీ, దిస్ యాప్ ఈజ్ గోయింగ్ టు రాకెట్. ఆర్టికల్స్ అయితే సంపాదించుకోవడమే కాదు, ఇంకో మెథడ్ కూడా ఉందన్నమాట. మీరు ఇఫ్ ఇన్ కే ఒక 7 to 8 ఆర్టికల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, ఇదే సేమ్ పేజ్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఆర్టికల్ డిస్ప్లే అవుతుంది కదా. ఇట్లా ఆర్టికల్ డిస్ప్లే అవ్వకుండా మీకు ఎలా డిస్ప్లే అవుతుందంటే ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది కదా, అలా అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. అప్పుడు డిస్ప్లే అయినప్పుడు మీరు ఏం చేయాలి అంటే లోడ్ యాడ్ అని ఉంది కదా, దానిపైన లోడ్ యాడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళు ర్యాండమ్గా ఏదో ఒక యాప్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. అలా యాప్ సజెస్ట్ చేసినప్పుడు మీరు అక్కడ ఏది యాప్ అయితే యాడ్లో డిస్ప్లే అవుతుందో, ఇన్స్టాల్ అని చెప్పేసి ఆప్షన్తో కనిపిస్తుందో, ఆ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేశారంటే అది ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారనమాట. అలా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక 30 to 40 సెకండ్స్ ఉన్న తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వచ్చారంటే మీకు ర్యాండమ్గా సమ్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతాయి అనమాట.
కాన్సెప్ట్ చెప్పింది అర్థమైంది కదా. చాలా సింపుల్ కాన్సెప్ట్. నాకైతే ఇప్పుడు రావట్లేదు. బేసికలీ ఇది సెకండ్ డే అనమాట. నేను ఎంత టైంకి రికార్డ్ చేసినానంటే 12:26 AM అయితే రికార్డ్ చేస్తున్నా. అర్ధరాత్రి 12:30 అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. సో కష్టానికి ఒక లైక్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి యాప్స్ తీసుకుని వస్తున్నందుకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అట్లా మీరు యాడ్లో డిస్ప్లే అయిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ర్యాండమ్గా ఎంతో కొంత కాయిన్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ దీని విత్డ్రాల్ కూడా చేస్తాను. విత్డ్రాల్ ఇప్పుడు నైట్ 12:30 అయింది కాబట్టి నైట్ టైమ్స్ విత్డ్రాల్ రిస్క్ కాబట్టి మార్నింగ్ అయితే విత్డ్రాల్ చేస్తాను. అండ్ ఆ విత్డ్రాల్ జరిగిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు పక్కన అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు పేటిఎంకి మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. అండ్ వీడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు అనమాట. వ్యాలెట్లోకి వెళ్తే మీకు ఇక్కడ విత్డ్రా అని చెప్పేసి ఉంటుంది అనమాట. 796 కాయిన్స్ పేటిఎం అని చెప్పేసి ఉంటుంది. పేటిఎంకి మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలరు. దేనికి పడితే దానికి విత్డ్రా అయితే చేసుకోలేరనమాట. సో ఇది యాప్ గురించి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్ అండ్ బై బై నౌ.